Hi friends, welcome to my Coding for You channel. Multi-level inheritance. Multi-level inheritance in Python. అసలు multi-level inheritance అంటే ఏంటి? Definition చూద్దాం. A class is inherits from another derived class like a forming a chain. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సి అనేది ఇన్హెరిట్స్ ఫ్రమ్ క్లాస్ బి. క్లాస్ బి అనే క్లాస్ నుంచి క్లాస్ సి అనేది ఇన్హెరిట్ అవుద్ది. అలానే క్లాస్ బి ఇన్హెరిట్స్ ఫ్రమ్ క్లాస్ ఏ. క్లాస్ ఏ నుంచి క్లాస్ బి అనేది ఇన్హెరిట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూడండి. క్లాస్ ఏ అంటే ఇది ఒక పేరెంట్ క్లాస్. ఏ అనే పేరెంట్ క్లాస్ నుంచి బి అనే చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్ అవుతుంది. సి అనే చైల్డ్ క్లాస్కి బి అనే క్లాస్ అనేది ఏమవుద్ది? పేరెంట్ క్లాస్ అవుద్ది. లైక్ లెవెల్ బై లెవెల్ అనేది ఉంటుంది, లైక్ ఈ చైన్ ఫార్మేట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. క్లాస్ యానిమల్ అని చెప్పి క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏంటి మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసుకున్నాం. డెఫ్ ఈట్ ఆఫ్ సెల్ఫ్. సెల్ఫ్ మీన్స్ ఏంటి? కరెంట్ మెథడ్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఒక యానిమల్ అనే క్లాస్లో ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం? యానిమల్ ఈట్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇదేంటి? ఇక్కడ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్ చేసాం. క్లాస్ డాగ్ అనే చెప్పి క్లాస్ నేమ్ తీసుకున్నాం. యానిమల్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్ చేస్తున్నాం. ఇక్కడ మెథడ్ ఏం క్రియేట్ చేసాం? డెఫ్ బార్క్ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ ఈ మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం ప్రింట్ చేసాము? డాగ్ బార్క్స్ అని చెప్పి ప్రింట్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది? ఇదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఏమవుద్ది? గ్రాండ్ ఫాదర్ అంటే క్లాస్ అనేది గ్రాండ్ ఫాదర్ అనుకోండి. ఇది ఫాదర్, ఇది చైల్డ్. ఇట్లా ఫార్మేట్లో ఉంటుంది లెవెల్ బై లెవెల్. ఇక్కడ ఏంటి? పేరెంట్ క్లాస్ అనేది యానిమల్. ఈ పేరెంట్ క్లాస్కి డాగ్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఈ చైల్డ్ క్లాస్కి డాగ్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. అప్పుడు ఇంకొక క్లాస్ అనేది డిరైవ్ చేసుకున్నాం. క్లాస్ క్యాట్ ఆఫ్ డాగ్. అంటే ఇక్కడ ఏంటి? డాగ్ అనేది పేరెంట్ క్లాస్ అయింది, క్యాట్ అనేది చైల్డ్ క్లాస్ అయింది. ఇప్పుడు డాగ్ అనే పేరెంట్ క్లాస్ నుంచి క్యాట్ అనే చైల్డ్ క్లాస్ని డిరైవ్ చేస్తున్నాం. ఇక్కడ మెథడ్ ఏం తీసుకున్నాం? డెఫ్ సౌండ్ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఏం ప్రింట్ చేస్తున్నాము? మియో మియో అని చెప్పి ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేసాం క్లాస్ క్యాట్లో. అప్పుడు ఏమైంది? మనం ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేసుకుంటాం? అసలు చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాము? సి ఈక్వల్స్ టు క్యాట్ అని చెప్పి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ఏంటి? ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తాం. డాగ్ అనే క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తాం. క్యాట్ అనే క్లాస్ యొక్క మెథడ్ని కూడా కాల్ చేస్తాం చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా. చూడండి, సి డాట్ పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తున్నాం. సి డాట్ బార్క్ క్లాస్ యొక్క మెథడ్ని కాల్ చేస్తున్నాం. సి డాట్ సౌండ్ క్యాట్ అనే క్లాస్ యొక్క మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా ప్రతి క్లాస్ యొక్క మెథడ్స్ని కాల్ చేస్తున్నాం. మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి యానిమల్ ఈట్స్, డాగ్ బార్క్స్, మియో మియో అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏం ప్రింట్ అవుద్ది? అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది అంటే యానిమల్ ఈట్స్, డాగ్ బార్క్స్, మియో మియో అని చెప్పి ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది multi-level inheritance. Thanks for watching.